హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గొడవతో ఒక్కటైన రాజు ఇందు పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చి రేఖకి షాక్ ఇచ్చిన నందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పకుండా మా వీడియోని ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎనర్జీని, సపోర్ట్ని ఇస్తుంది. నందు అయితే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కానిస్టేబుల్కి అయితే దొరుకుతుంది. ఇక కానిస్టేబుల్ దగ్గరే ఉండి తనైతే పోలీస్ ఆఫీసర్ అయ్యి ఆ రేఖ బాక్స్ బద్దలు కొడతాను అని ఇక కానిస్టేబుల్ దగ్గరే ఉండి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక కానిస్టేబుల్ కూడా తన భార్య చనిపోవడంతో తనకి తోడుగా ఆ భగవంతుడే నందుని పంపించాడని ఇక నందుని సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అన్నీ కూడా చేసేస్తూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడు ఇక ఇందుని చూసి అపర్ణ, మీ అమ్మ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. అప్పట్లో మీ అమ్మ మీ నాన్న ఇద్దరికి ఒకరు అంటే ఒకరు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు. నాకు కూడా మీ అమ్మంటే మొదట్లో ఇష్టం ఉండేది కాదు. మీ అమ్మ ఇంట్లో పని మనిషిలాగే చాకిరీ చేసేది. ఆ రోజు మీ అమ్మని నేను అలా బాధ పెట్టాను. అందుకని ఇప్పుడు నా మనవరాల్ని ఆ భగవంతుడు ఈ విధంగా శిక్షిస్తున్నాడేమో అని అంటూ ఉంటుంది అపర్ణ. అలాంటివేమీ ఉండవు కదా నానమ్మ, నువ్వేమీ నా గురించి బెంగ పెట్టుకోకు, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా రేఖ వాళ్ళ వదినైతే వస్తుంది. రేఖ వాళ్ళ వదినొచ్చి, చూసావు కదా ఆ ఫోటోలకి దుమ్ము ఎలా ఉందో చూడు, దుమ్ము పట్టేసి అన్నీ కూడా శుభ్రంగా తుడువు అని అంటూ ఉంటుంది. అలాగే పిన్ని అని ఇందు అయితే ఒక క్లాత్ తీసుకొని రాహుల్ ఫోటోని అలాగే రుద్రాని ఫోటోని తుడుస్తూ ఉంటుంది. అలా రుద్రాని ఫోటోని తుడుస్తూ ఉండగా అనుకోకుండా రుద్రాని ఫోటో అయితే చేజారిపోతుంది. అలా చేజారిపోవడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు. పక్కనే ఉన్న రేఖ మేనకోడలు అయితే, అయ్యో అక్క, ఫోటో పగిలిపోయింది, ఇప్పుడు అత్తయ్య వచ్చి ఎన్ని అంటుందో, ఎలా అక్క ఇప్పుడు అని అంటూ భయపడుతూ ఉంటుంది. ఇంతలో రేఖ అయితే వస్తుంది. నీకు కళ్ళు కనిపించడం లేదా, మా అమ్మ ఫోటోని కింద పడేస్తావా అని అంటూ ఉంటుంది. పగిలింది అర్థమే కదా, నేను సరిచేసి పెడతాను అని అంటూ ఉంటుంది ఇందు. పగిలింది అర్థమేనా, మా అమ్మని నువ్వు కింద పడేశావు అని అంటూ ఉంటుంది రేఖ అని కొట్టబోతూ ఉంటుంది ఇందుని. అలా కొట్టబోతూ ఉండగా అప్పుడే అపర్ణ అయితే, రేఖ దాని మీద చెయ్యి లేపావంటే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటుంది. అప్పుడే రేఖ అయితే ఇందుని కొడుతుంది. అలా ఇందుని కొట్టగానే ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మీరందరూ కూడా నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే, నా చేతిలో అణిగి మణిగి మీరు ఉండాల్సిందే, ఇంకోసారి ఇలా జరిగిందంటే ఏం చేస్తానో చూడు అని చాలా తిడుతూ రేఖ అయితే ఇందుని ఏడిపించి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అపర్ణ, సుభాష్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. నిన్ను మహారాణిలా చూడాల్సింది, ఇలా ఇంటికి పని మంచిగా చూడాల్సి వస్తుందమ్మా అని బాధపడుతూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ఇందు, ఆ రేఖ ఏం చేసినా ఎంతకి తెగించినా సరే నేను మాత్రం ఆ రేఖని ఎదిరించి ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక రాజునైతే చూపిస్తారు. ఇక రాజు అయితే వాళ్ళ నాన్నతో కూర్చొని ఇలా అంటూ ఉంటాడు, నేను బాగా డబ్బు సంపాదించాలి, అందరికీ కూడా పై లెవెల్లో నేను ఉండాలి, మహారాజులా ఉండాలి అని అంటూ ఉంటాడు. దానికోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని రాజు అయితే అంటూ ఉంటాడు. ఏ కన్న తల్లివి బిడ్డవో తెలియదు కానీ నువ్వు మాకు కొడుకు అయ్యావో, నిన్ను రాజులాగే చూసుకోవాలని మాకు కూడా ఉందిరా అని మనసులో వాళ్ళ నాన్న అయితే ఇక అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక నందు అయితే పోలీస్ ఆఫీసర్గా ఎగ్జామ్స్ రాయడానికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తను ఎగ్జామ్స్ అయితే రాస్తుంది. ఎగ్జామ్స్ రాసి టాపర్ అయ్యి ఎస్ఐ పోస్ట్నైతే అదే ఊర్లో వచ్చేలా చేసుకుంటుంది. కూరగాయలకని మార్కెట్కి వెళ్తుంది ఇందు. అప్పుడే రాజు కూడా కూరగాయలకి అదే మార్కెట్కి అయితే వస్తాడు. ఇక ఇద్దరు కూడా ఒకే కొట్టుకాడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే నాకు ముందు ఇవ్వు, నేను త్వరగా వెళ్ళాలి అని ఇందు అంటుంది. లేదు లేదు, నాకు ముందు ఇవ్వు అని రాజు అంటాడు. నేను ముందు వెళ్ళాలని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే అప్పుడే, ఏంటి నువ్వు ముందు వెళ్ళేది, నేను ముందు వెళ్ళాలి అని అప్పుడే ఇక రాజు ఇందు ఇద్దరు కూడా ఒకరికొకరు పరిచయం అవుతారు.
గొడవ పడుతూ ఉంటారు. నా పేరు రాజు, నేనే మొదటగా ఉండాలి అని అంటూ ఉంటే, రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీకే ఫస్ట్ ఇవ్వాలని ఏమన్నా బోర్డు పెట్టారా ఏంటి? చూడండి, నాకే ఇవ్వండి ముందు అని అంటూ ఉంటుంది కావ్య. బాబు, లేడీస్ ఫస్ట్ కదా, అమ్మాయికే ఇద్దాము అని కూరగాయలు ముందు ఇందుకే ఇస్తాడు. ఇక్కడ ఈ రాజు నుంచొని ఉంటే ఈ రాజుకి ఇవ్వాలి కానీ మీరు తనకిచ్చారేంటి అని రాజు అయితే, చూడు, నిన్ను గుర్తు పెట్టుకుంటాను. నా జీవితంలో నాకు శత్రువులు ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వే మొదటి దానివి, నువ్వే నా శత్రువి అని రాజు అంటూ ఉంటే, నా జీవితంలో చాలామంది శత్రువులు ఉన్నారు, వాళ్ళల్లో నువ్వు స్పెషల్ నాకు అని ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటారు. అలా రాజు ఇందుల పరిచయం గొడవతో మొదలవుతుంది. 25 సంవత్సరాలు నిండడంతో ఇందు చేత బలవంతంగా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించబోతూ ఉంటుంది రేఖ అయితే. అలా సంతకం పెట్టించబోతూ ఉండగా, ఈ ఆస్తి అంతటికి నా మనవరాలే యజమాని, ఇప్పుడు దానికి 25 సంవత్సరాలు నిండిని అని దాని ఆస్తిని నువ్వు రాయించుకోవాలని చూస్తున్నావా? ఇప్పటి వరకు మా మీద పడి తినింది సరిపోలేదా? ఈ ఆస్తి మీద వచ్చే లాభాలని మొత్తం కూడా నువ్వే ఆరగిస్తూ వచ్చావు కదా, ఇంకా నీకు ఆకలి తీరలేదా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ అయితే. ఈ ఆస్తి మొత్తం మాకే సొంతం అవ్వాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. దుగ్గిరాల వాళ్ళకి 1 రూపాయి కూడా ఉండకూడదని మా అమ్మ అనుకుంది. అందుకని మా అమ్మ మా అన్నయ్య ఆశయాలని నేను నెరవేరుస్తాను. మా అమ్మ ఏదైతే అనుకుందో ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలను అవుతాను. మా అమ్మ ఎక్కడున్నా సంతోషపడుతుంది అని అంటూ ఉంటుంది రేఖ. ఒకరి దగ్గర దౌర్జన్యంగా ఆస్తి లాక్కొని అనుభవించడానికి అసలు నీకు సిగ్గుందా అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇంకా ఏంటి, ఇప్పుడు వరకు నోరు లెగలేదు, ఇప్పుడు నోరు లెగుస్తుంది ఏంటి అంటే, నీ మనవరాలు సంతకం పెడితేనే తప్ప ఈ ఆస్తి నాకు దక్కదని నీకు ధైర్యం వచ్చింది కదా, నీ మనవరాలు ఎలా సంతకం పెట్టదో నేను చూస్తాను అని రివాల్వర్ తీసుకువచ్చి ఇక సుభాష్కి అయితే గురి పెడుతుంది రేఖ. అలా సుభాష్కి గురి పెట్టడంతో అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటారు అపర్ణ ఇందు. ఇద్దరు కూడా తాతయ్యనేమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. ఇందు అయితే, నేను రుద్రాణి కూతుర్ని, ఎంతకైనా తెగిస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఈ ఆస్తి కోసం మీ కుటుంబాన్ని మా అమ్మ ఎంత నాశనం చేసిందో నీ కల్లారా నువ్వే చూసావు కదా అపర్ణ. మరి ఇప్పుడు నేను అంతకన్నా తెగిస్తాను. మీ ఆయన్ని చంపి, నిన్ను చంపి, అలాగే తర్వాత దాన్ని చంపి దాని చేతి మీద వేలు ముద్రలు తీసుకుంటాను, ఆస్తిని నా సొంతం చేసుకుంటాను, నాకు నిమిషం పట్టదు అని అంటూ ఉంటుంది రేఖ. తాతయ్యనేమీ చెయ్యొద్దు, నేను సంతకం పెట్టేస్తాను అని ఇందు అంటూ ఉంటుంది. వద్దమ్మా ఇందు, పెట్టద్దు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. లేదు తాతయ్య, ఖచ్చితంగా నేను సంతకం పెట్టే తీరుతాను, ఎందుకంటే మీరు కావాలి నాకు, అంతే తప్ప ఈ డబ్బు కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడే సంతకం పెట్టబోతూ ఉండగా ఇక రివాల్వర్ పేల్చుతుంది గాల్లోకి. నందు అయితే పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే ఇక పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చిన నందుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే, అమ్మ, ఎవరో దేవతలా వచ్చావు, మా మనవరాల్ని చేత బలవంతంగా ఆస్తి రాయించుకుంటుంది, మా ఆయన్ని చంపుతానని, అదిగో అదే రివాల్వర్తో షూట్ చేస్తానని బెదిరిస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఎవరు నువ్వు? అయినా చెప్పా పెట్టకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇది మా కుటుంబ విషయం అని అంటూ ఉంటే, ఏది మీ కుటుంబ విషయం? ఇది నా కుటుంబ విషయం కూడా అని అంటూ ఉంటుంది నందు అయితే. నీ కుటుంబమా? ఎవరు నువ్వు అని అనగానే, ఏంటత్తా, నన్ను గుర్తుపట్టలేదా సరిగ్గా నువ్వు? నేను ఇంట్లో నుంచి పారిపోయిన నందుని అని ఇక టోపీ, కళ్ళజోడు అన్నీ కూడా తీస్తుంది. అచ్చం అప్పులాగే ఉంటుంది. ఇక అప్పులాగే ఉన్న నందుని చూసి అపర్ణ అయితే, అమ్మ నందు అంటూ ఇక కౌగిలించుకుంటుంది. భయపడికి నానమ్మ, నేను ఇలాగే రావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, పోలీస్ ఆఫీసర్ని అయ్యాను, తిరిగి వచ్చాను, ఇక ఈ రేఖకి చుక్కలు చూపిస్తాను అని అంటూ నందు అయితే రేఖకి షాక్ ఇస్తుంది. నందు పోలీస్ ఆఫీసర్ అయి వచ్చిన తర్వాత
రేఖకైతే ఇలాగే షాక్ ఇవ్వబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.